ఓ బాలుడికి కష్టం వస్తే గ్రామమంతా వెన్నంటే నిలిచింది. ఆపదలో ఉన్న కుటుంబానికి మేమున్నామంటూ గ్రామస్తులు ధైర్యం చెప్పారు. ఏలూరు జిల్లా కుయ్యలగూడెం మండలం బయ్యనగూడానికి చెందిన సింగంశెట్టి అంజీ కృష్ణకుమారులు కూలీ పనులు చేసుకుని జీవిస్తుంటారు. వీరికి 11 ఏళ్ల వయసున మణికంఠ అనే కుమారుడు ఉన్నాడు. తలసేమియాతో బాధపడుతున్న మణికంఠకు శస్త్రచికిత్స చేసేందుకు 22 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో మణికంఠ కుటుంబానికి గ్రామస్తులు, యువత అండగా నిలిచారు. తమకున్న పరిచయాలు, సామాజిక మాధ్యమాల ద్వారా బాలుడి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ 17 లక్షల రూపాయలను సేకరించారు. మిగిలిన మొత్తం 5 లక్షల రూపాయలను గ్రామానికి చెందిన దాత ఛత్రపతి సేవా సమితి అధ్యక్షుడు నాటకశాల వెంకటరాజు సమకూర్చారు. బాలుడి నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత సమక్షంలో నగదును అందజేశారు. ఎలక్షన్ అప్పుడు ఓట్ల కోసం ఎంత వెంపర్లాడతారో అలాగే డొనేషన్ కోసం ప్రతి నాయకుడు కూడా 10 రూపాయల కోసం కూడా వెంపర్లాడారని. ఎందుకంటే అది నిజంగా కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఇలాంటి వాటిలో ముందుండాలి. ఈ ప్రపంచంలో శక్తివంతమైన రెండే అండి. ఒకటి తల్లి ప్రేమ, 2 మానవత్వం. దేన్నైనా కలిపేది మానవత్వం, గుర్తుపెట్టుకోండి. కొనోళ్ళు ఎవరికి కూడా ఈ కుర్రోడు ఏమీ కాదు, కానీ మానవత్వం వీళ్ళందరినీ కలిపిందండి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, మనకు సంబంధం లేని వ్యక్తులకి మనం ఏమీ ఆశించకుండా చేసే సహాయమే మానవత్వం. అది నాతో పాటు మా అందరికీ వచ్చింది, మా ఊళ్ళో అందరికీ వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. మా బాబుకి తలసేమియా ప్రాబ్లం ఉందండి. ఇలా హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ బాబుకి ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తే తగ్గిపోతాయి అన్నారండి. 22 లక్షలు చూసుకోమన్నారండి. అది ఇంటికి వచ్చి ఇలాగ అందరికి ఇలా చెప్తే గ్రామంలో ఉన్న పెద్దలందరూ కలిసండి, అందరూ సాయిబడి ఇంటింటి యువకులు కూడా అండి, మొత్తం అందరూ ఇంటింటికి తిరిగి ఇలా కలిసి చేసి మీ బాబుకి ఏం కాదు, మేమందరం ఉన్నామని చెప్పారండి. అలాగే నా వెంకటరాజు గారు కూడా సాయి చేస్తున్నారు అన్నారండి. 5 లక్షలు ఇస్తానని చెప్పారండి. మా బాబుకి ప్రాణం కాపాడిన అందరికీ ధన్యవాదాలు.